నేను మొన్న మధ్య తిరుపతి వెళ్ళి వచ్చానండి. తిరుపతి ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు చూస్తుంటే అక్కడ ఒక చిన్న కియోస్క్ ఉంది, ఫుడ్ కియోస్క్. అందరూ కూడా ఒక 1 hour ఫ్లైట్ డిలే అయింది. అందరూ తింటున్నారు. తినే వాళ్ళంతా కూడా ఈ పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు. తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లల్ని దూరం నుంచి పిలుస్తున్నారు. నానా పిజ్జా తింటావా, సమోసా తింటావా? ఆ సమోసాలు ఎన్ని హానికరమైన పదార్థాలు ఉంటాయో తెలుసా అండి? కన్సంప్షన్ ఆఫ్ సమోసాస్ ఆర్ వెరీ అన్హెల్దీ అండి. దాంట్లో రీయూజ్డ్ ఆయిల్స్ వాడతారు, హార్మ్ఫుల్ కాంపౌండ్స్. ఆ ఆయిల్ రీయూజ్ చేసినప్పుడు పాలిసైక్లిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్ తయారవుతాయి. దాని నిండా అక్రాలిమేట్స్ ఉంటాయి. వాటి నిండా క్యాన్సర్ వస్తుంది. ఆ సమోసా కవరింగ్ అంతా కూడా రిఫైన్డ్ ఫ్లోరే వాడతారు. రిఫైన్డ్ ఫ్లోర్ అంటే ఇప్పుడే డిస్కస్ చేశాను, మైదా. ఇంకోటి ఆ సమోసాస్ పక్కనే పకోడాస్ ఉంటాయి. ఆ పకోడాస్ ఏంటండి? డీప్ ఫ్రైడ్. ఆ డీప్ ఫ్రైడ్ అంటే ఆయిల్ కి స్మోక్ పాయింట్ అని ఉంటుందండి. ఆ స్మోక్ పాయింట్ దాటి ఆయిల్ మనం వేడి చేసామనుకోండి, కెమికల్ టాక్సిన్స్ వస్తాయి. దాంట్లో పెరాక్సైడ్, ఎస్టిఆల్డిహైడ్ ఉంటాయి. దాంతోపాటు ఇంక్రీస్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. ఏం వాడతారండి బయట అంతా కూడా? పామ్ ఆయిల్ వాడతారు, లేకపోతే హైడ్రోజనేటెడ్ వనస్పతిలు వాడతారు. దానివల్ల అనేక రకాలైన క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ కారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయండి.